ఈ బెడ్ ఏమో చూస్తే వింటర్ క్రాప్స్ పెట్టానండి. సో చూడొచ్చు మీరు ఇక్కడ స్వీట్ పీస్ బఠానీలు ఓ డజన్ పైన పెట్టా. మొక్కలు వచ్చేమో పైన ఓ 15-20 వచ్చి ఉంటాయి. అలా ఈ బెడ్కి ఆనుకొని పాకిస్తున్నాను. ఇవేమో ముల్లంగి వచ్చినట్లేదు కానీ విత్తనాలు వస్తున్నాయి, వదిలేశాను. ఇవి టర్నిప్స్ అనుకుంటానండి, ఫస్ట్ టైం పెట్టాను టర్నిప్స్. మీరు చూసినట్టు ఇదిగో టర్నిప్స్ కూడా ఉన్నాయి. అదిగో టర్నిప్స్ ఉన్నాయి, తీయాలి, కొయ్యాలి, చూడాలి. ఇది ఇంకొక బఠానీ, ఇది వస్తున్నాయి కాయలు. ఇవి ప్రస్తుతం ముల్లంగి పెట్టాను. ఇవి రెండింటిలో పడి లేచాయి, మరి చూడాలి ఏంటో అవి. ఇవేమో క్యారెట్స్ పెట్టాను. ఊరికే ఇవి ఇక్కడ ఏమున్నాయి అని చూస్తున్నాం. ఇది స్వీట్ మ్యాగ్నోలియా. ఇవి లోపల బఠానీలు గ్రీన్గానే ఉంటాయి కానీ పాడ్స్ మటుకు ఇలా మరూన్ మావ్ కలర్లో ఉంటాయి అన్నమాట. పూలు ఇలా పింక్ పర్పులిష్గా ఉంటాయి, బాగుంటాయి. మిగతావేమో కాస్త వైట్. ఇట్లాంటివి ఇదిగో పెట్టాను, బాగానే పెట్టాను. ఏమైందంటే ఇవన్నీ ఇక్కడ విత్తనాలు పెట్టినప్పుడు గార్డెనర్ వచ్చాడు, కాస్త ఈ సిట్రస్ ప్లాంట్స్ అన్నిటికీ పాదులు చేయటానికి. సో మట్టి కోసం నేను పెట్టిన విత్తనాలన్నీ తవ్వేసేసి ఇందులో మట్టి కప్పాడనమాట. దాంతో మొక్కలు చెల్లా చెదరైపోయినాయి. సో చూడాలి ఏమేమి వస్తాయి ఈసారి. ఈ బారంతా, ఈ బారు ఆ పైన అంతా రోజెస్ ఉన్నాయండి. సో అది ఇంకోసారి ఇంకో వీడియో తీస్తాను. ఓకే, ఇదొక బెడ్ మీరు చూసినట్టు ఇక్కడ కాంపోస్ట్ తయారు చేసిన కుండీల్లో. ఇది ఇంకొక బెడ్ అండి. సో ఇది ఇంకా కాస్త క్లీనప్ చేస్తున్నా, కాంపోస్ట్ పాట్స్లో చేస్తున్నాను. ఇది జాక్ ఫ్రూట్ కొన్నాను. చావన అయితే చావలేదు, పచ్చిగానే ఉంది, చూడాలి. ఇది ఆరెంజ్ క్రష్ జాక్ ఫ్రూట్ అండి. ఏమేమో దొండపాదు బాగానే వచ్చే కాయలు విపరీతంగా వచ్చాయి కిందటిసారి. ఏం చేయాలో తెలియలేదు అన్నట్టు కాసినాయి. మా ఇద్దరు అమ్మాయిలు పంచుకున్నారు. ఇంకా ఫ్రీజ్ కూడా చేశాను, ఫ్రీజ్ చేసి పచ్చడికి బాగుంటుంది కదా అని. సో ఈసారి చూడాలి ఎలా వస్తాయి దొండని. ఇవన్నీ సాగ్ మస్టర్డ్ వేశాను, విపరీతంగా పూసి కాస్తున్నాయి. సో ఈ నెలాఖరికి ఏప్రిల్ మొదటి 2 వారాల్లో కూరగాయల మొక్కలు పెట్టాలి. సో అప్పుడు అవన్నీ ఇవి క్లీన్ చేస్తాను. ఇవి సంపంగి మొక్కలు, సింహాచలం సంపంగి మొక్కలు. ఇక్కడ గుళ్ళో వాళ్ళకి ఇద్దామని పెంచుకుంటారని కొన్నాను. ఇది సపోటా మొక్క కొన్నాను. చలికి ఆకులన్నీ ఇదైనాయి. మొక్క బాగానే ఉంది, తట్టుకోవాలి, రెసిస్టెన్స్ బిల్డ్ చేస్తుంది, చూడాలి. ఇదేమో పింక్ స్వీట్ జామ అనుకున్నాను. నేను లేను వచ్చినప్పుడు మొక్క, కాకపోతే ఇక్కడ కాస్త చిగుళ్ళు వస్తున్నాయి. సో చావలేదు, బ్రతికే ఉందనుకుంటున్నాను. ఇక్కడ కాస్త చిగుళ్ళులా కనిపిస్తున్నాయి. సో ఇది మంచిగా పెరిగించి గుళ్ళో ఇద్దామని. ఈ గులాబీ మొక్క ఆరెంజ్, పెద్ద ఆరెంజ్ మొక్క, ఇది గుళ్ళో ఇద్దామని అనుకుంటున్నాను. ఇక్కడేమో మల్లెలు అండి, మల్లెలు ఇంకా లిలీస్. సో ఇక్కడ 2 మీరు చూసిన ఇది అల్ఫోన్సో, ఇంకోటి ఎమరైటీనో గుళ్ళోకి ఇద్దామని 2 మామిడి మొక్కలు కొన్నాను. ఈ మామిడి మొక్క ఇంట్లోకి పెంచుదామని చేశాను. ఇది పునాస మామిడి. సో దీనికి తోతాపురి కూడా పక్కన గ్రాఫ్ట్ చేసి 2 కలిపి ఒక మొక్క పెంచాలని చూస్తున్నాను. ఓకే అండి, మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. చాలా ఉన్నాయి చూపించడానికి బ్యాక్ యార్డ్లో, కొంచెంగా తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ.